Hi my dear students, welcome back to our channel. లాస్ట్ 3 సెషన్స్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద మరియు సెక్యులర్ స్టేట్స్ మరియు నాగ్వెలీ రివర్స్ సెషన్స్లో మనం మెగా డిఎస్సి అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి మనం చూడడం జరిగింది. సో ఈరోజు మనం దామోదరం సంజీవ్ గారి పేరు మీద ఈ యొక్క సెషన్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. సో ప్రీవియస్ సెషన్లో 60 ప్రశ్నలు అనేది నేను చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం ఒక 20 ప్రశ్నలను నేర్చుకుందాం. ఇవన్నీ చాలా 61వ ప్రశ్న. విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ రికీ పాంటింగ్, ఆప్షన్ బి షేన్ వాట్సన్, ఆప్షన్ సి విరాట్ కోహ్లీ, ఆప్షన్ డి మైకెల్ క్లార్క్. సో విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అండి ఈయన. 62వ ప్రశ్న. చలనంలో ఉన్న వస్తువు వేగాన్ని తగ్గించడంలో బాధ్యత వహించే శక్తి ఏది? చలనంలో ఉన్న వస్తువు వేగాన్ని తగ్గించడంలో బాధ్యత వహించే శక్తి ఏది అని ఇస్తారు మనకి. ఇక్కడ ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ శక్తి, ఆప్షన్ బి ఘర్షణ బలం, ఆప్షన్ సి విద్యుత్ అయస్కాంత శక్తి, ఆప్షన్ డి కేంద్రీకరణ శక్తి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చలనంలో ఉన్న వస్తువు వేగాన్ని తగ్గించడంలో బాధ్యత వహించే శక్తి ఏదంటే ఘర్షణ బలం. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 63వ ప్రశ్న. ఆపరేషన్ సర్ప్ వినాశ్ ఏ రాష్ట్రంలో ఇటీవల చేపట్టారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సో ఆపరేషన్ సర్ప్ వినాశ్ ఏ రాష్ట్రంలో చేపట్టారంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, జమ్మూ కాశ్మీర్. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది 2024లో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ఈ యొక్క సర్ప్ వినాశ్ అనేది చేపట్టిందండి. ఇక 64వ ప్రశ్న. జరవా అను పేరు గల ట్రైబ్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు స్పెల్లింగ్ రాంగ్ పడింది. JARAWA. జరవా అను పేరు గల ట్రైబ్ ఎక్కడ నివసిస్తున్నారు? సో ఆప్షన్ ఏ వచ్చేసి మహారాష్ట్ర, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి అండమాన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండమాన్. సో జరవా అనేది ఒక ట్రైబ్ అండి. ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు. సో దాదాపు 19 మంది ఈ యొక్క జరవా ట్రైబ్ అనే వాళ్ళు ఎలక్షన్స్ రోల్స్లో వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకున్నారు. 65వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారు? ఆప్షన్ 1 ఒకసారి, ఆప్షన్ బి 2 సార్లు, ఆప్షన్ సి 3 సార్లు, ఆప్షన్ డి 4 సార్లు. సో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అనేది 2 సార్లు విధించారండి. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. మొదటిసారి 1970. ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ సైనిక విన్యాసాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి? సో ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. సో ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ సైనిక విన్యాసాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. ఇక 67వ ప్రశ్న. ఒక స్విమ్మర్ తన చేతులతో నీటిని వెనుకను నెడుతున్నప్పుడు దానికి ప్రతిఫలంగా నీరు ఆ స్విమ్మర్ను ముందుకు నెడుతూ ఉంటుంది. ఒక స్విమ్మర్ తన చేతులతో నీటిని వెనుకకు నెడుతున్నప్పుడు దానికి ప్రతిఫలంగా నీరు ఆ స్విమ్మర్ను ముందుకు నెడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి న్యూటన్ 1వ గమన నియమం, ఆప్షన్ బి వచ్చేసి న్యూటన్ 2వ గమన నియమం, ఆప్షన్ సి న్యూటన్ 3వ గమన నియమం, అండ్ ఆప్షన్ డి ఆర్కిమిడిస్ సిద్ధాంతం. సో ఆన్సర్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 68వ ప్రశ్న. ఏలూరు మెడికల్ కాలేజీకి ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారు? ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి డాక్టర్ APJ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు, ఆప్షన్ సి డాక్టర్ BR అంబేద్కర్, ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఏలూరు మెడికల్ కాలేజ్కి ఇటీవల ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారంటే ఆప్షన్ బి ఇదే రైట్ ఆన్సర్, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు. ఇటీవల న్యూ గవర్నమెంట్ అనేది ఆయన పేరుని సూచించిందని పెట్టింది. ఇక 69వ ప్రశ్న. తుమ్మలపల్లి గని దేనికి ప్రసిద్ధి చెందింది? సో తుమ్మలపల్లి అనేది ఒక మైనింగ్ గనికి సంబంధించండి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు బొగ్గు, యురేనియం, ఇనుమ అండ్ బాక్సైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి ద రైట్ ఆన్సర్. తుమ్మలపల్లి అనేది ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో ఈ యొక్క యురేనియం గని. సో తుమ్మలపల్లి గని దేనికి ప్రసిద్ధి చెందిందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, యురేనియం. అదే అతిపెద్ద యురేనియం గని ఎక్కడుందంటే కెనడా దేశంలో, ప్రపంచంలో. ఇక్కడ 70వ ప్రశ్న. నలంద విశ్వవిద్యాలయం యునెస్కో వారసత్వ సంపదగా ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2017. సో నలంద విశ్వవిద్యాలయం యునెస్కో వారసత్వ సంపదగా ఏ సంవత్సరంలో గుర్తింపు పొందిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 2016లో నలంద విశ్వవిద్యాలయం యునెస్కో వారసత్వ సంపదంగా గుర్తింపు పొందింది. 71వ ప్రశ్న. ఏ నగరాన్ని ఆంధ్ర పారిస్గా పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ గుంటూరు, ఆప్షన్ బి తెనాలి,
ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి కడప. సో ఏ నగరాన్ని ఆంధ్ర ప్యారిస్గా పిలుస్తారంటే ఆప్షన్ బి ఇదే రైట్ ఆన్సర్, తెనాలి. 72వ ప్రశ్న, భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది? సో ఎన్ని సంవత్సరాలు ఛాంపియన్ గెలుచుకుందంటే మనకి లాస్ట్ టైం ఎప్పుడు గెలుచుకుందో తెలియాలి. సో ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు, ఆప్షన్ డి 15 సంవత్సరాలు. సో భారత జాతీయ క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుందంటే 12 సంవత్సరాల తర్వాత. లాస్ట్ టైం 2013లో గెలుచుకుంది. సో 73వ ప్రశ్న, ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పా అనేది ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి మాల్దీవులు, ఆప్షన్ డి శ్రీలంక. సో ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్పా అనేది ఏ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం అంటే భూటాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం. ఇటీవల మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి పురస్కారం వచ్చింది. 74వ ప్రశ్న, ఆర్ఐఎన్ఎల్ అనగా ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఐఎన్ఎల్ అనగా ఏమిటి? రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, రీజనల్ ఇండియన్ నేవల్ లీగ్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ లిమిటెడ్, రూరల్ ఇండస్ట్రియల్ నెట్వర్క్ లిమిటెడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క మరో పేరే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. 75వ ప్రశ్న, భూకంపాలను ప్రభావాన్ని కొలిచే మరో స్కేల్ ఏమిటి? సో ఇక్కడ మనకి భూకంపాల ప్రభావాన్ని కొలిచే మరో స్కేల్ అని అడిగారు. బేసిక్గా భూకంప ప్రభావాన్ని కొలిచే స్కేల్ అంటే రెక్టర్ స్కేల్ అని చెప్తాం. వాటితో పాటు మరో స్కేల్, వాటి యొక్క ప్రభావాన్ని కొలిచే స్కేల్ మనకి ఇక్కడ కొనుక్కోమన్నారు. సో ఇక్కడ రెక్టర్ స్కేల్, మెర్కలీ స్కేల్, బరోమెట్రిక్ స్కేల్, పహాల్ స్కేల్. సో ఇక్కడ ఆన్సర్ బి ద రైట్ ఆన్సర్, మెర్కలీ స్కేల్. ఈ స్కేలు భూకంపం యొక్క ప్రభావాన్ని కొలుస్తుంది. 76వ ప్రశ్న, మణిపూర్ హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? సో ఆప్షన్ ఏ వచ్చి 2012, 2013, 2014, 2015. సో మణిపూర్ హైకోర్టు 2013లో ఏర్పాటైంది. ఎందుకంటే మణిపూర్ క్రైసిస్ అయ్యాయి కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 77వ ప్రశ్న, న్యూక్లియర్ రేడియేషన్ను కొలిచే స్కేల్ ఏమిటి? ఆప్షన్ ఏ డోసిమీటర్ స్కేల్, ఆప్షన్ బి రెక్టర్ స్కేల్, ఆప్షన్ సి పుజెటా స్కేల్, ఆప్షన్ డి ఫెరెన్ స్కేల్. సో న్యూక్లియర్ రేడియేషన్ను కొలిచే స్కేల్ ఏంటంటే ఆప్షన్ ఏ డోసిమీటర్ స్కేల్. ఇది ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో ఉన్న రేడియేషన్ని కొలుస్తుంది యొక్క పరికరం. అండ్ 78వ ప్రశ్న, జాతీయ అత్యవసర పరిస్థితులకు సంబంధించిన ఆర్టికల్ ఏది? సో జాతీయ అత్యవసర పరిస్థితుల ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360, ఆర్టికల్ 365. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి అండి. అదే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఆర్టికల్ 356. అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ అంటే ఆర్టికల్ 360. సో మనకి జాతీయ పరిస్థితులు అనే 3 రకాలు. అందులో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి. 79వ ప్రశ్న, డింగ్ డింగ్ వైరస్ ఇటీవల ఏ దేశంలో కనిపించింది? ఈ డింగ్ డింగ్ వైరస్ తెలియాలంటే మీకు ఏం తెలియాలంటే ఒక వ్యక్తి నిరంతరం కూర్చోకుండా డ్యాన్స్ చేస్తూ ఉండని డింగ్ డింగ్ వైరస్ యొక్క ప్రభావం అది ఏ దేశంలో కనిపించిందని అడగాలి మనకి. సో ఆప్షన్ ఏ నైజీరియా, ఆప్షన్ బి యుగాండా, ఆప్షన్ సి కెనియా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, ఉగాండా. 80వ ప్రశ్న, ఆఫ్రికన్ యూనియన్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? సో ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 53, ఆప్షన్ సి 55, ఆప్షన్ డి 57. సో ఆఫ్రికన్ యూనియన్ ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయంటే ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్, 55 దేశాలు యూనియన్గా ఉన్నాయి. ఇటీవల 2023లో జరిగిన G20 సమావేశాల్లో ఆఫ్రికన్ యూనియన్ అనేది చోటు కల్పించుకుంది. సో ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2002. సో ఇవ్వండి ఈరోజు యొక్క క్లాస్ యొక్క 20 ప్రశ్నలు. సో ఎవరైతే ముందు క్లాస్ వినలేదు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, వెళ్ళి చూడగలరు. జై హింద్.